హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ కూడా కాదు, మంత్స్ అయిపోయింది. నియర్లీ 1 ఇయర్ తర్వాత నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 అందరికీ లక్, హ్యాపీనెస్, వెల్త్, మెయిన్‌గా హెల్త్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ట్రంక్ షాపింగ్ అని ఫస్ట్ నేను ఒకసారి ఇన్స్టా రెగ్యులర్గా చూస్తున్నప్పుడు నాకు ట్రంక్ షాపింగ్ అని కనిపించింది. సో సరేలే ఏంటి అని ఓపెన్ చేస్తే నాకు నా ఓల్డెన్ డేస్ గుర్తుకొచ్చాయన్నమాట. మనం పాత రోజులలో ఇంటికే వచ్చి క్లాత్స్ అమ్మడానికి వచ్చేవాళ్ళు. ఈవెన్ బ్యాంగిల్స్ కానీ నీకు సీజన్కి తగ్గినట్టు బెడ్షీట్స్, స్వెటర్స్, ఎవ్రీథింగ్. నా చిన్నప్పుడు నేను ఇలానే చూస్తూ పెరిగాను. ఇప్పుడు మనం షాపింగ్స్కి వెళ్తున్నాం కానీ ఒకప్పుడు మన దగ్గరికే వచ్చేవాళ్ళు విలేజెస్కి. సో నాకు ఆ ట్రంక్ షాపింగ్ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీ అందరితో ఇది షేర్ చేసుకుంటే బాగుంటుందని వీడియో చేస్తున్నాను. ఇది నాకు తెలిసి ఓన్లీ బెంగళూరులోనే ఉందనుకుంటున్నాను. మన హైదరాబాద్ అలా ఉందో లేదో తెలీదు. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టాలో చూసినప్పుడు మనకి రిలేటెడ్ మన సైజ్ అండ్ మనకి ఎలాంటి క్లాత్స్ కావాలి, ఐ మీన్ సెట్సా లేకపోతే ఓన్లీ కోఆర్డ్ సెట్ విత్ దుపట్టా, వితౌట్ దుపట్టా, ఓన్లీ టాప్, ఇలా ఏదైనా సరే మనం ఎలాంటివి కావాలనుకుంటున్నాము ముందే వాళ్ళకి చెప్తే మనకి ఎలాంటివి కావాలో దానికి తగినట్టు వాళ్ళ ట్రంక్లో కొన్ని పీసెస్ పంపిస్తారు. సో మనం ఒక 100 మినిట్స్లో అవన్నీ ట్రై చేసి మనం అందులోని ఇక్కడే సెలెక్ట్ చేసుకుని ఒక అతను తీసుకొని వస్తాడనమాట. ట్రంక్ తీసుకొని మనకు స్లాట్ ఇస్తారు. సో మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు అది బాగా నచ్చింది. మోరోవర్ నాకు మీరు చూస్తున్నారు కదా, ఈ క్లాత్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. నాకు తనే తీసుకోవాలనిపించింది, బట్ తీసుకోలేం కదండి. నాకు ఈ 3 పీస్ సెట్ చాలా బాగా నచ్చిందండి. అండ్ విత్ దుపట్టా వచ్చినవి నాకైతే చాలా చాలా కంఫర్ట్గా అనిపించాయి. క్లాత్ మెటీరియల్ బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం రీజనబుల్ ప్రైస్ ఉందండి. సో ఎవరైనా తీసుకోవచ్చు. బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను వీకెండ్ స్లాట్ అడిగాను, బట్ అప్పుడు బిజీ ఉందని నాకు నెక్స్ట్ డే మార్నింగ్ స్లాట్ ఇచ్చారు. సో మా హస్బెండ్ పాపం కొంచెం ఆఫీస్కి లేట్గా వెళ్ళమని చెప్పాను. నేను ఒకదాన్ని తీసుకొని ఎంతవరకు అని ట్రై చేయగలను, తను ఉంటే సెలెక్ట్ చేస్తారని ఉండమన్నాను. అండ్ మా వాడి పాపం వాడి బాధ్యత కూడా తీసుకొని ఫుడ్ పెడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే 100 మినిట్స్లో మనం ట్రై చేసి సెలెక్ట్ చేసి ఐ మీన్ మనకు వద్దనుకున్నవి రిటర్న్ ఇవ్వాలంట. సో నాకు ఏంటంటే అవన్నీ మనమే ఫోల్డ్ చేయాలనే విషయం తెలీదు. యాక్చువల్గా నేను ట్రై చేయాల్సిన క్లాత్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ట్రై చేశాను. ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను సైడ్కి. బట్ ఇవన్నీ ఫోల్డ్ చేయాలనే విషయం నాకు తెలీదు. సో ఇప్పుడు తను వచ్చి చెప్పారు, మీరు ఆ టైంలో ఫోల్డ్ చేయాలి మేడం అన్నారు. సో సరేలే అని చెప్పేసి ఇంకొంచెం టైం ఉందని అందరం కలిసి ఫోల్డ్ చేస్తున్నాము. నేను ఒక 6-7 సెట్స్ అయితే తీసుకున్నాను. మీకు ఇందులో ఏం నచ్చాయో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఫుల్గా షాపింగ్ చేశాం కదా, అలసిపోయి అలా నిద్రపోయామన్నమాట చిన్నోడు నేను. సో 3:30కి రిషి వచ్చేస్తాడు స్కూల్ నుంచి. అందుకే వాడికి చాలా ఇష్టం పరాటా. అందుకే మేతి పరాటా చేయడం స్టార్ట్ చేశాను. సో రిహు కూడా లేచేశాడు కాబట్టి అలానే పక్కన కూర్చోబెట్టుకొని చేస్తున్నాను. అండ్ మేతి పరాటా ఏంటంటే చాలా చాలా పిల్లలకైతే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు రాగానే ఇలాంటివి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఇక్కడ రెసిపీ అంతా కరెక్ట్గా చూపించడానికి నాకు కుదరలేదండి. పక్కన మా వాడు హడావుడి చేస్తుండే. మేతి పరాటా చేయడానికి మేతి, కర్డ్, జీరా పౌడర్, ఈవెన్ క్యూమిన్ పౌడర్, కరివేపాకు పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేయండి. మెయిన్గా వాము యాడ్ చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. అండ్ వింటర్ సీజన్లో కూడా చాలా మంచిది. ఎందుకు ఇదంతా మెస్ చేసావు రేహు? ఏంటంతా ఇందులో అన్ని ప్లేట్లో వేసేసి. ఎస్, గుడ్ బాయ్. హలో, వన్ ఇందులో వేసి నేనైనా హెల్ప్ చేయనా? ఇగో ఇలా 1 2 3 1 2 3. మేతి పరాటాకి సైడ్ డిష్గా క్యారెట్ కర్రీ చేస్తున్నాను. అండ్ పిల్లలకైతే ఇలా డైరెక్ట్ పరాటా ఇవ్వచ్చు, కర్రీ లేకపోయినా పర్లేదు. బట్ మనం తినాలంటే కొంచెం స్పైస్గా తింటాం కదా, అందులో తెలంగాణ వాళ్ళం. సో అందుకే పక్కన కర్రీ చేసుకుంటున్నాను. చపాతీ చేయడానికి ఓకే అండి, పరాటా చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది వెంటనే కాలిస్తేనే టేస్ట్ ఉంటుంది. చపాతీలు నేను 2-3 పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాను. సో ఈ పరాటా వెంటనే ఇక్కడ పరాటా చేయాలి, హడావిడి అయిపోతుంది. అందులో మా చిన్నోడు వచ్చి ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడు, ఎక్కడ పని ఆగిపోతుందో అనే టెన్షన్ అవుతుంది. సో నాకు పరాటాస్ చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మీరు పరాటా చేయడానికి గీ ఆర్ బటర్ యూజ్ చేయండి.
పైన టోస్టింగ్కి చాలా బాగుంటుంది. ఆయిల్ కంటే గీ ఆర్ బటర్ చాలా చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది. వాడికి అది వేయలే నువ్వు నెక్కి, అది ఫీల్ అవుతున్నాడు. నెక్కి వేయలేదే. మా పెద్దోడు స్కూల్ నుంచి ఎవ్రీ డే వచ్చినా సరే అండి, వీడేదో కొత్తగా ఎవరో వచ్చినంత ఎగ్జైట్ ఫీల్ అవుతాడు. సో అదే బ్రదర్స్ బాండింగ్ అనుకుంటా. రాగానే వాడు ఇంక ఈరోజు తీసుకురాలేదు కానీ బ్యాగ్ తీసుకొని వస్తాడు, లంచ్ బ్యాగ్, బాటిల్ ఏదో ఒకటి హెల్ప్ చేసి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఐడి కార్డ్ తీసి వీడికి మెడలో వేయాలన్నమాట. వీడేదో గోల్డ్ మెడల్ సాధించినంత ఫీల్ అవుతాడు. అరే కొంచెం పెట్టు. మొత్తం తినేస్తారు ఎవరన్నా. రిషి చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అండి. చిన్నోడితోనే చాలా టార్చర్ ఉంటుంది. ఐ మీన్ ఎవరేం తిన్నా వాడికి కావాలా, లేదంటే ఎంతగా బెదిరించేస్తాడో, వాడికి కావాల్సిన దానికోసం అరిచి గోల చేస్తాడు. బట్ ఇది చూడడానికి బాండింగ్ చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఈ 2024 ఈ ఛానల్ మంచి గ్రోత్ రావాలని అనుకుంటూ ఈ ఒక చిన్న వీడియోతో స్టార్ట్ చేశాను మళ్ళీ. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ జాబిలీ. బాయ్ బాయ్.